శ్రీమాత్రే నమ. గాయకుడు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో వృశ్చిక రాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశికి కుజుడు రాశ్యాధిపతి. జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అభివృద్ధి చెందుతూ ఉంటాడు. మరి గోచారరీత్యా కూడా కుజుడు అనుకూల స్థాయిలోకి వచ్చినప్పుడు, అనుకున్న స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి ప్రతిభ, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పైకి వచ్చి అది వాడు ఉన్నటువంటి రంగంలో అభివృద్ధిని తీసుకొచ్చే అవకాశం ఉన్నది. మరి అటువంటి కుజుడు ప్రస్తుతం సుమారుగా 40 రోజుల పాటు మరి జూన్ 1వ తారీఖు నుంచి 6వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక విధంగా శత్రుస్థానం 6, 8, 12 అంటే మామూలుగా దుస్థానాలు అంటారు. అయితే కుజుడికి ఇది స్వక్షేత్రం అవటం వల్ల కంపల్సరిగా జాతకుడికి కుజుడు బలం విపరీతంగా కలిసి వస్తుంది. 6వ స్థానం అనేది జయస్థానం, ఉపచయస్థానం, అలాగే ఆర్థిక త్రికోణం. సో ఈ కారణం వల్ల జాతకుడు 6వ స్థానం కాబట్టి శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు. అంటే ఆ సమయంలో మరి ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించవచ్చు, క్రీడారంగంలో ఉంటే ప్రత్యర్థులపై పోటీలో విజయం సాధించవచ్చు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే దాంట్లో సక్సెస్ వస్తూ ఉంటుంది. ఏదన్నా ఇది ఉద్యోగ అన్వేషిస్తున్న వారికి, పోటీల్లో ఉన్న వాళ్ళకి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా సక్సెస్ వస్తుంది. దాని తర్వాత అంటే భూములు, స్థిరాస్తులు సంబంధించిన విషయంలో ఏవైనా డిస్ప్యూట్స్, లావాదేవీలు ఉంటే అవి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రిస్క్తో కూడుకున్నటువంటి భూములు వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి ఇది మీకు అనుకూలంగా రావడం వల్ల మరి అది సడన్గా మీకు అది ఎక్కువ లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో సహకారం పెరుగుతూ ఉంటుంది, కోర్టుల్లో విజయం లభిస్తూ ఉంటుంది, రుణాలు వసూలవుతాయి. మొత్తం మీద ఇది చాలా సక్సెస్, ఎంత చెప్పుకున్నా చాలా అనుకూలంగా ఉంది. అంటే కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు తన అష్టమ దృష్టితో వృశ్చిక రాశిని, స్వక్షేత్రాన్ని వీక్షిస్తుంటాడు. ఆ కారణం వల్ల జాతకుడికి గతంలో కన్నా ధైర్యంగా, సాహసంతో ముందుకెళ్ళి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఉంటాడు. ఓకే, బ్రహ్మాండం. ఇక 7వ స్థానంలోకి 4 గ్రహాలు ఈ వార ప్రారంభంలోను, అలాగే సుమారుగా 5, 6 తారీఖుల్లో 5 గ్రహాలు అక్కడ సంచరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒకే గ్రూపుకి చెందినటువంటి శుభగ్రహాలు లాంటివి ఏర్పడడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఏంటంటే 7వ స్థానంలో ఒక గజకేసరి యోగం లాంటిది ఏర్పడుతుంటుంది. అంటే టెంపరీగా కూడా వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం ఏర్పడింది. అది ఎలాగంటే మరి వృశ్చిక రాశిలో చంద్రుడు ఉండగా మీరు జన్మించారు, మీ రాశికి 7వ స్థానంలోకి గురువు వచ్చాడు. అంటే ఈ విధంగా టెంపరీగా మీకు గజకేసరి యోగం ఏర్పడింది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే జాతకంలో, జీవితంలో, అనుభవంలోకి అన్ని విషయాలు రావడం జరుగుతుంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, స్త్రీలతో ఉపకారం ఉంటుంది, స్త్రీల వల్ల అవమానం ఉంటుంది. సో ఈ విధంగా మిక్స్డ్గా మీ యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు ఈ శుక్రుడు, గురువు, బుధుడు, రవి 7వ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే విదేశంలో ఉన్నత విద్య ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే వివాహం ద్వారా విదేశం వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలించే సమయం అన్నమాట. ఈ 5 గ్రహాల కలయికలో ఇవన్నీ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ 5, 7 కలుస్తున్నాయి ప్రేమ వివాహానికి, బుధుడు, శుక్రుడు కలుస్తున్నాడు ఉన్నత విద్యా యోగానికి, అలాగే శుక్రబుధులు కలుస్తున్నారు. రవితో ఉండడం వల్ల మెడిసిన్కి ఉపయోగపడుతుంది, అలాగే మేనేజ్మెంట్ సైడ్ ఉపయోగపడుతుంటుంది. ఈ విధంగా అనేక రకాల బలమైన కాంబినేషను ఏర్పడడం వల్ల ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా అనుకూలించే ఉన్నతమైనటువంటి యోగం ఈ రాశి వారికి ఏర్పడింది. అయితే ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం. మరి దశమ స్థానం దశమ దృష్టితో
శని భగవానుడు వృశ్చిక రాశిని చూస్తాడు. అలాగే సప్తమ దృష్టితో గురువు వృశ్చిక రాశిని చూస్తాడు. ఎవరి జాతకంలో గురువు శని ఒకే రాశి మీద దృష్టి పెడతాడో ఖచ్చితంగా వాడికి ఆ సంవత్సరంలో ఏదో ఒక శుభం జరుగుతుంది. అది ఉద్యోగం అయినా రావచ్చు, సంతానం అన్నా కలగచ్చు, వివాహం అన్నా రావచ్చు. ఇది నాడీ శాస్త్రంలో గొప్ప టెక్నిక్. అటువంటి గొప్ప యోగం ఈ రాశి వారికి ఏర్పడింది. దానికి శుభగ్రహాల సహకారం ఏర్పడింది. కేతువు యొక్క ఆశీర్వాదం లభించింది. తప్పనిసరిగా ఏదో ఒక శుభం అతి త్వరలో ఈ రాశి వారికి రాబోతుంది. ముఖ్యంగా ఈ వారంలో 2వ తారీఖు జూన్ నుంచి గురు మౌఢ్యమే పూర్తయిపోతుందన్నమాట. అంటే మౌఢ్య త్యాగం అవటం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన అందరికీ కూడా ఈజీగా మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. అది కొంతవరకు బెటర్ అవుద్ది. అయితే ఈ వారంలో వస్తున్నటువంటి 5వ తారీఖున వచ్చినటువంటి మాస శివరాత్రి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శని యొక్క ప్రభావానికి లోనవుతున్నారో, అంటే ఇంచుమించుగా శని ఏ భావంలో ఉన్నా 12 రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఉన్న రాశి, వెనక రాశి, ముందు రాశి, తన దృష్టి, అలాగే ఇంచుమించుగా అందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం కోసం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి విధి విధానంగా పూజ చేయడం, వారిది అదే సమయంలో శివునికి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజు చాలా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు శని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ 6వ తారీఖు అమావాస్య అవటం వల్ల ఆ రోజు ముఖ్యంగా శనీశ్వర జయంతి రావడం జరిగింది. ఇది చాలా రేరుగా, చాలా అభివృద్ధికరంగా, చాలా బాగుంటుంది. ఎవరైతే శని అనుగ్రహం కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మరి ఈ 6వ తారీఖు వచ్చినటువంటి అమావాస్య రోజు మరి విధి విధానంగా మరి శనీశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, వీలు కాని వారు శివాలయంలో దర్శించుకొని శివునికి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ రోజు శనికి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ రోజు కూడా మీరు వీలైతే నియమంగా ఉండడం, కంప్లీట్గా మరి విధి విధానంగా చక్కగా ఉంటే 100% మీకు మంచి ఫలితాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. సరే, ఈ గ్రహం ఈ వారంలో ఈ 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. శని స్వక్షేత్రంలో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా మరి ఇది కామన్గా అందరికీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి రావడం వల్ల చాలా వరకు మరి ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతుంది. కాబట్టి జాతకులకి అందరికీ కామన్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక అవసరం నిమిత్తం జాతకులు తన స్థాయిని మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక అభివృద్ధికి చిహ్నం. కాబట్టి ఏదైనా ఈ వారంలో వచ్చే ఈ మాస శివరాత్రి, శనీశ్వర జయంతి జాగ్రత్తగా చేయడం వల్ల చక్కగా అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.